షర్మిల ఇంకో విషయాన్ని కూడా బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు సార్. ముఖ్యంగా తన భద్రత విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు భద్రత ఇవ్వడం లేదంటే మీరు నా చెడు కోరుకుంటున్నారు కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని అస్త్రంగా చేసుకుని షర్మిలకు ప్రాణాన్ని తలపెట్టే అవకాశం ఉంది, ఇదంతా ఒక రాజకీయ కుట్ర ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నట్ట? భద్రత ఇవ్వకపోవడం అయితే తప్పే కదా. చెడు కోరుకుంటున్నారా కోరుకోవడం లేదా అనేది తర్వాత సంగతి. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా భద్రత ఇవ్వకపోవడం అనేది తప్పే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి పైనే జరిగిన హత్యా ప్రయత్నం చూసాం, ఇప్పటికీ కూడా కేసు అలాగే ఉంది. వివేకానంద రెడ్డి హత్య చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో బహిరంగ రాజకీయ కార్యాచరణలో ఇన్వాల్వ్ అయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో వైసీపీ అనుకూలులు షర్మిల పైన రెచ్చిపోతున్న వేళ షర్మిలకు భద్రత అయితే అవసరం కదా, అనుమానం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక మాటని వదిలేయచ్చు, కానీ కింద పార్టీ శ్రేణులు ఒక రకమైన ఉన్మాదంతో ఊగిపోతుంటారు అన్ని పార్టీల్లో కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే అది కుల పిచ్చి ఉంది, నాయకుని పిచ్చి ఉంది, పార్టీల పిచ్చి ఉంది. ఈ మూడు రకాల ఉన్మాదాలు అక్కడ రాజ్యం వెళ్తున్నాయి. రెండు పార్టీల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, రెండు కులాల మధ్య. సో ఈ ఉన్మాదం ఎక్కడికైనా పోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ప్రజల్ని చాలా తీవ్ర స్థాయికి ఉద్వేగాలను రెండు వైపులా రెచ్చగొడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిలకు భద్రత అనేది కీలకం. సో ఆ భద్రత కల్పించకపోతే అది ఖచ్చితంగా తప్పే. ఇక దానికి ఆమెకు హాని చేయాలని కోరుకుంటున్నారా, ఆమెకు జగన్ చెల్లి అయినా హాని చేస్తాడా, ఇవన్నీ అనవసరమైన చర్చలు. సో ఆ ఇంటర్ప్రిటేషన్లతో సంబంధం లేదు. సో షర్మిల భద్రత కోరుకుంటున్నా కోరుకోకపోయినా అది అక్కడ అన్నా చెల్లెల వ్యవహారం కాదు. షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు, షీజ్ ఎ పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. అందువల్ల పబ్లిక్ లైఫ్లో యాక్టివిటీ చేస్తున్న వారికి ప్రభుత్వము భద్రత కల్పించడం, రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత. రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్. అందువల్ల రైట్ టు ఫ్రీ పొలిటికల్ యాక్టివిటీ అనేది హక్కు కనుక దానికి అవసరమైన భద్రత కల్పించాల్సిందే. సార్.